అంటే మనం ఎదురు చూస్తా ఉన్న అంశము ఏదైతే ఫార్ములా ఈ కేసులో జరిగిన అవినీతిపై ప్రాసిక్యూషన్కి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి అనుమతి కోరుతూ లేఖ రాసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు ఆ ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ గవర్నర్ గారు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు ముగ్గురు, ఒకళ్ళు A1గా కేటీఆర్, A2 వచ్చేసి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 ఇంకోసం X1. సో A1కి సంబంధించి ఈరోజు A1 శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో ఆయన మీద ప్రాసిక్యూషన్ ముందుకెళ్లాలన్న ఏసీబీ వాళ్ళు ముందుకెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే తప్పకుండా గవర్నర్ గారి అనుమతి అవసరం. సో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు గవర్నరు ఈయన A1 మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కోరితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు. సో అందరు ఏమనుకుంటుంటే A1గా గవర్నర్ గారు అనుమతి ఇచ్చేసారు, ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ గారి మీద ఛార్జ్షీట్ వేయచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. స్టిల్ బీజేపీ పార్టీ కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో A1, A2 ఇద్దరు జాయింట్ అక్యూజ్డ్స్, అంటే ఇద్దరు అక్యూజ్డ్స్ ఉన్నారు. A2 కేంద్ర సర్వీస్, అంటే కేంద్ర సర్వీస్కు సంబంధించిన వ్యక్తి, ఈజ్ అన్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్. సో అరవింద్ కుమార్ను ప్రాసిక్యూషన్ చేయాలన్నా, అరవింద్ కుమార్ మీద అదేవిధంగా A1 మీద ఇద్దరి కలిపి ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా DOPT అనుమతి కావాలి. సో ఆ DOPT అనుమతి కోరుతూ చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి, DOPT అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సో DOPT అనుమతి కోరుతూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో మేము ఏసీబీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ఇంకా DOPT అనుమతి రాలే. ఈరోజు మేమేం కోరుతా ఉన్నామంటే, మేము పారదర్శకంగా ఈరోజు ఎంక్వైరీ చేసినాం, అంటే ఏసీబీ చేసి ఈరోజు వీళ్ళకి అనుమతులు కోరుతా ఉన్నాం. ఒక పక్క గవర్నర్ గారికి ఇప్పటికైనా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ DOPT అనేది ఇంకా ఆ DOPT ద్వారా A2ను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చి DOPT అనుమతిని తొక్కిపెట్టినంటేనే మాకు అనుమానాలు ఉన్నాయి. బీజేపీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం తరఫున కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ కేసులో, ఈ రేస్ కేసులో 100% మీరు తప్పు చేసిరన్నది వాస్తవం. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి సీజన్ 9లో దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టిన ప్రైవేటు సంస్థలు ఎవరు కూడా రెండోసారి సీజన్ 10కు ముందుకు రాకపోతే నువ్వే నీ సొంత ఆలోచనతో ఎలాంటి ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా, అప్పటి క్యాబినెట్ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను నీవు సొంతంగా దారాదత్తం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించే ఈరోజు ఈ ఫార్ములా రేస్ కేసు రిజిస్టర్ అయిన విషయం కూడా తెలుసు. సో ఆ 55 కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ ఉండగానే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన విషయం అది అందరికీ తెలుసు. అది నీవు కూడా ఒప్పుకున్నావు, బాధ్యతగా నువ్వు నేరం చేసినావని నీవే ఒప్పుకున్నావు. అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి.
అవన్నీ ఉండగానే నువ్వు మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఇది ఒక లొట్ట పీస్ కేసు, నన్నేం బీక్తారు, ఏమేమో ఉద్దరగప్పాలు కొట్టిండ్రు కేటీఆర్ గారు మనందరికీ కూడా తెలుసు. సో నిజంగా ఇది లొట్ట పీస్ కేసు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. నీవు ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు కదా, నువ్వు కోర్టులోకి పోకుండా, కోర్టులోకి పోయి కేసులు వేయకుండా నువ్వు ప్రాసిక్యూషన్కు సహకరించాలి. నువ్వు నిజాయితీ పరుడు అని చెప్తా ఉన్నావు కదా, ఇప్పుడే గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంబడే హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం కావాలని కేటీఆర్ మీద ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తుంది, దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి. ఎవరు దుర్మార్గులు? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు అధికారాన్ని అడ్డబెట్టుకొని అడ్డగోలిగా, అసలు చెప్పడానికి భాష కూడా సరిపోవట్లేదు, అడ్డగోలుగా దోసుకున్న దుర్మార్గులు మీరు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీతో పాటు పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. మళ్ళా మీరు అంత దుర్మార్గపు పనులు చేసి అడ్డగోలుగా దోసుకొని, ఆ దోసుకున్న దానిల మీద ఇప్పుడు పారదర్శకంగా ఎంక్వైరీ నడుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పదే పదే ముఖ్యమంత్రి గారిని ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నడో మిమ్మల్ని తీసి లోపలేసేది. కానీ మా ముఖ్యమంత్రి గారు లా తెలిసిన వ్యక్తి, ప్రొసీజర్ తెలిసిన వ్యక్తి. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైనా జరగాలని వెయిట్ చేస్తూ ఉన్నాం తప్ప, మేము కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడితే మీరు ఎవరు కూడా బయట తిరగరన్న విషయం అందరికీ తెలిసిందే. మేము మీలాగా దుర్మార్గంగా వ్యవహరించడం లేదు. మా ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడడం లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు చేసిన తప్పులు ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో అడ్డంగా దొరికిన కేటీఆర్ గారిని కాపాడడానికి నువ్వేదో ప్రయత్నం చేస్తూ ఉన్నావు పైన. కానీ వాస్తవం ఏంటంటే కేటీఆర్ ఎప్పుడు లోపలికి పోతాడా, ఎప్పుడు పార్టీ పగ్గాలు హస్తగతం చేసుకుందామనే ప్రయత్నంలో హరీష్ రావు గారు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే ఈరోజు అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఈ విషయం పట్ల స్పందించినట్లు ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది. సార్, మీ స్పందన బాగుంది, కానీ ఇష్యూ మీ దగ్గరనే పెండింగ్ ఉందన్నది మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిర్రు, తప్పకుండా మేము దాన్ని ఫాలో అవుతాం. కానీ ఇప్పుడు అరవింద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఆ మంత్రి గారి దగ్గరనే అప్పుడు ఎంఏయుడికి సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. కాబట్టి సో ఆయనను ఈయనను కలిపి ఇద్దరిపైన జాయింట్గా ఛార్జ్షీట్ వేయాల్సి ఉంటుంది. సో ఆయనది ఆపెట్టి ఈయనది అనుమతి ఇచ్చిర్రు ఇప్పటికైనా. కానీ ఆయనది అనుమతి ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. మీరు బండి సంజయ్ గారు ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ముఖ్యంగా మీ కిషన్ రెడ్డి గారికి చెప్పండి, వాళ్ళ దోషును కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇక్కడ అనుమతిస్తే అంతలోపు అక్కడ ఆపి పెడితే కోర్టుకు పోయేదో స్టే తెచ్చుకోవచ్చు, దాన్ని పెండింగ్ పెట్టవచ్చు అని చెప్పేసి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. దానికోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు తక్షణమే ఆ డిఓపిటి ఏదైతే ఉందో అరవింద్ కుమార్కి సంబంధించిన డిఓపిటి అనుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి కూడా ఈరోజు ఇప్పటికే దాదాపు 2 months అవుతా ఉంది మేము సిబిఐకి పంపించి. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీకి పంపడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీడియా సాక్షిగా కిషన్ రెడ్డి గారు మాకు సిబిఐకి అప్పచెప్పండి కాళేశ్వరం కేసు, వితిన్ 48 hours ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉన్న వ్యక్తివి, మీరు మాట్లాడిన విషయాలు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఇప్పటికైనా ఈ దోపిడీదారులను, ఈ ఆర్థిక నేరగాళ్లను కాపాడే ప్రయత్నం మానుకోండి. ఎందుకంటే అది రాష్ట్ర సంపద, తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వ్యక్తులను మీరు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తూ ఎన్ని రోజులు ఈ విధంగా వాళ్ళ వెంబడ
వాళ్ళకు సపోర్ట్గా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ దోపిడీదారులను ఆట కట్టించడానికి మీరు సహకరించండి. కేంద్ర ప్రభుత్వం తరపున రావాల్సిన అనుమతులన్నీ కూడా ఇచ్చి, ముఖ్యంగా సిబిఐ ఏదైతే సిబిఐ కేసు ఉందో కాళేశ్వరం పైన, దానిపైన కూడా తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేపట్టండి. ఎక్కడ కూడా కోర్టులు ఎఫ్ఐఆర్ చేయొద్దు, విచారణ చేయొద్దు అని చెప్పి స్టేలు ఇవ్వలేదు. అరెస్టుల విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయి వచ్చింది తప్ప విచారణ విషయంలో కోర్టులు ఎప్పుడు కూడా విచారణ ఆపండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి, సో ఎనీ గవర్నర్ గారు అనుమతి ఇచ్చిర్రు, మేము దానికి స్వాగతిస్తూ ఉన్నాం. మేము చాలా పారదర్శకంగా మళ్ళొకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, మా ముఖ్యమంత్రి గారు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచనలు లేరు. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రజాపాలన ఏ విధంగా అందించాలి, రైజింగ్ 2047 విషయంలో ఏ విధంగా మనము ప్రణాళికలు రచించుకొని ముందుకు పోవాలి, తెలంగాణ ఆకాంక్షలను ఏ విధంగా నెరవేర్చాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇట్లాంటి వ్యక్తుల మీద ఏదో మీ మీద పక్ష చర్యలకు పాల్పడాలనే ఆలోచన ఏదైతే హరీష్ రావు గారు అన్నారో అది పూర్తిగా అబద్ధం సార్. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచనలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, మీరే ముఖ్యమంత్రి గారి మీద కడుపు మంటతో అక్కసు వెళ్ళగక్కుతూ ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా భాష మాట్లాడుతున్న కేటీఆర్కు మీరు ఇప్పటికైనా బుద్ధి చెప్పండి. ప్రాసిక్యూషన్కి సహకరించాలి. నిజంగా నేను కేటీఆర్ను ఈరోజు సవాల్ విసురుతా ఉన్నా, నువ్వు నిజంగా నిజాయితీ పడడం అయితే ఈ ఫార్ములా ఈ కేసులో, ఈ రేస్ కేసులో నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయి ఉంటే నువ్వు కోర్టులను అప్రోచ్ కావద్దు. ఈరోజు మేము నిజాయితీగా మేము ప్రాపర్గా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. విత్ సాక్ష్యాలతో మేము ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఏసీబీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని మా మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అరవింద్ కుమార్కి సంబంధించిన డిఓపిటి పర్మిషన్స్ కూడా ఇస్తే తక్షణమే ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి దోషులను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.